నమస్కారం, మై న్యూస్ కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. ఇక వివరాల్లోకి వెళ్తే, భక్తి శ్రద్ధలతో చెన్నకేశవ స్వామికి ఊంజల్ సేవ నిర్వహించారు. నగరంలోని కేశవస్వామిపేట ప్రసన్న చెన్నకేశవ స్వామి వారి దేవస్థానంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మంగళవారం ఉదయం ఆలయ అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు, హోమాలను భక్తి శ్రద్ధల నడుమ జరిపారు. రాత్రికి ప్రసన్న చెన్నకేశవ స్వామికి మంగళ వాయిద్యాలతో ఊంజల్ సేవ నిర్వహించారు. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా మురళీకృష్ణ వారిచే అన్నమాచార్య సంకీర్తనలను భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. కార్యక్రమాలను కార్యనిర్వహణాధికారి రావిళ్ల శివశంకర్ పర్యవేక్షించారు. సిద్ధమంత్రమా ఓం నమో వెంకటేశాయ, ఓం నమో చెన్నకేశవాయ. చెడనీక బ్రతికించి సిద్ధమంత్రమా లోగా నడచి రక్షించే నడచి దక్షించే పరిమాయగతిరే ప్రాణబంధుడా. ఈరోజున సనాతన హైందవ ధర్మ పరిరక్షకుడు ప్రతి ఒక్క భక్తుడు కూడా ఒక వీరశైవం. తనదైన శైలిలో ఈ హైందవ ధర్మాన్ని 108 కార్యక్రమాలతో తనదైన భక్తిని చాటుకున్నటువంటి మరొక సోదరుడు శ్రీ పెద్దకృష్ణ గారు కూడా కార్యక్రమాన్ని చేసిన వారికి పత్ని ఎలయ శ్రీరంగ విభునికి ప్రేమైకమూర్తి మధుర మంజుల తరాస మృదుల వచన మౌనిగణ సేవిత మరగదాంబ స్వర్గభూషణ భూషిత శారదాంబ కన్నుయ నీ
నారాయణకే పరయితరువ. నారాయణుడు ఒక్కటే మనకు లౌకికపరమైన సుఖాన్ని అందించేటువంటి పరమదైవం. బేహాగ్ రాగంలోని నారాయణతే నమో నమః. బేహాగ్ రాగంలోని నారాయణతే నమో నమః. శేఖరం శేఖరం నాగులపులపాడు మండలం చెదలవాడ గ్రామంలో ప్రసిద్ధిగాంచిన చెదలవాడలోని శ్రీ రఘునాయక స్వామి 240వ వార్షిక కళ్యాణ మహోత్సవంలో భాగంగా రఘునాయక స్వామి కళ్యాణోత్సవంలో భాగంగా సాయంత్రం స్వామి రథోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంతనూతలపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే బిఎన్ విజయకుమార్ రఘునాయక స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేశారు. ఉభయదాతలు తూమాటి రాంభట్లు చౌదరి దంపతులతో కలిసి రథంపై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామ పురవీధుల్లో రథోత్సవం వైభవంగా సాగింది. భక్తులు యువకులు రథాన్ని లాగేందుకు పోటీ పడ్డారు. ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు నిర్వహించారు. మాజీ ఎంపీపీ అప్పల కుమారస్వామి, ఎంపీటీసీ సభ్యుడు పమిడిముక్కల శివకృష్ణ, కొంజేటి ధనుష్, ఆలయ ధర్మకర్త ఉప్పల లక్ష్మీ నరసింహాచార్యులు, ధర్మకర్తల మండలి సభ్యులు చెదలవాడ వెంకటకృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా నాగులపులపాడు మండలం చెదలవాడ గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ రఘునాయక స్వామి వారి 241 రథోత్సవ కార్యక్రమం ఈరోజు జరుగుతుంది. దీన్ని మా వంశీకులు తూమాటి వంశస్థులు గత 240 సంవత్సరాలుగా దీన్ని జరుపుకుంటూ వస్తున్నాము. మా మామగారు 1949వ సంవత్సరంలో కొత్త రథము తయారు చేయించి దీన్ని మళ్ళీ ఈ రథోత్సవ కార్యక్రమాన్ని దిగ్విజయంగా
జరుపుకుంటా వస్తున్నాము. తర్వాత మేము 2006 సంవత్సరంలో 6వ సంవత్సరంలో రథచక్రాలు బాగు చేయించి రథచక్రాలు కొత్తవి చేయించి 2009లో 2010 సంవత్సరంలో పైన అంతా మళ్ళీ రథాన్ని రెనోవేట్ చేయించి మా సొంత ఖర్చులతో అప్పటి నుండి మేము ఇప్పటికీ ఏ రోజు రథోత్సవానికి ఏ ఆటంకము జరగకుండా దిగ్విజయంగా నడుపుకుంటా వస్తున్నాము. ఈ రథోత్సవంలో మోపులు అవన్నీ తాకినా లాగినా చాలా మంచి జరుగుతుంది అని ఇక్కడ చుట్టుపక్కల భక్తులందరూ విశ్వసిస్తారు. అట్లానే మేము రథము పైన తమలపాకులు అవన్నీ పూజ చేసి స్వామివారి పాదాల చెంత ఉంచి పూజ చేసి ఆ తమలపాకులు అందరికీ ఇస్తాము. అవన్నీ ఇంట్లో ఉంచుకుంటే వెల్త్ అంటే ఆస్తి మంచిగా ఉంటుంది, అది తింటే ఆరోగ్యం బాగుంటుంది, అట్లా అంతా అందరికీ భక్తులకి అందరికీ ఆ విశ్వాసం చాలా ఉంది. దానికోసం అందరూ చాలా జనమంతా వచ్చి చూసి ఇవన్నీ స్వీకరించి స్వామివారి సేవ చూసి తరించి భక్తులందరూ చాలా సంతోషంగా ఇచ్చేస్తారు. మేము అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా దిగ్విజయంగా నిర్విఘ్నంగా సాగిస్తూ వస్తాం.
రొయ్యలు సాగు చేసే రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని, యూనిట్ విద్యుత్ రూపాయిన్నరకు ఇవ్వాలని రైతులు డిమాండ్ చేశారు. ఒంగోలు నగరం త్రాగుంట కంపెనీల వద్ద బృందావన్ కళ్యాణ మండపంలో సోమవారం ఉమ్మడి ప్రకాశం జిల్లా రొయ్య సాగు రైతు నూతన కమిటీ ఏర్పాటు సమన్వయాలపై చర్చకు సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు రైతులు మాట్లాడుతూ రొయ్య విత్తనం సీడ్ మంచి నాణ్యతది సరఫరా లేకపోవడంతో పంట దిగుబడి సక్రమంగా రావటం లేదని అన్నారు. అడ్డగోలు విద్యుత్ బిల్లులు రావడంతో అవి కట్టలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. విద్యుత్ యూనిట్ 1.5 రూపాయికి ఇవ్వాలని అన్నారు. అడిగిన ప్రతి రైతుకు కొర్రీలు లేకుండా ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు అమలుతో పాటు
తక్షణమే అభివృద్ధికి తగిన చర్యలు తీసుకోవాలని రొయ్యల సాగు రైతులు కోరారు. ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ ఏడీ శ్రీనివాసరావు పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఉమ్మడి ప్రకాశం జిల్లా రొయ్య రైతుల సంక్షేమ సంఘాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా ఈదర యశ్వంత్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా కిలారి రవికుమార్, కోశాధికారిగా ఏడుగుండ్ల కృష్ణమూర్తి, గౌరవ అధ్యక్షుడిగా చెరుకూరి లక్ష్మీనారాయణతో పాటు కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. సమస్య ఏంటంటే కరెంట్ సబ్సిడీ బాగా సమస్యగా ఏర్పడుతుందండి. ప్రతి చోట కూడా కరెంట్ సబ్సిడీ రావట్లేదు. దానివల్ల చాలా రైతులు నష్టపోతున్నారు. ప్లస్ ఫీడ్ రేట్ కూడా ఇంకొక 2-4-5 రూపాయలు తగ్గితే చాలా బెటర్గా ఉన్నది. అదే శ్రీనివాస్ రెడ్డి కలేడు ఈ నిర్ణయం తీసుకున్న 2 సంవత్సరాలు కానీ ఈసారి మంచి నిర్ణయం తీసుకున్నారు. దీన్ని జాగ్రత్త కాపాడుకుంటే అందరికీ బాగా ఉపయోగపడుతుంది. ఈ సంఘం నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన దాన్ని సద్వినియోగం చేసుకుంటానని చెప్పినని సభాముఖంగా అందరూ తెలియజేస్తాను. నా పేరు పాలగడు రాజేంద్ర సార్. నేను గుండాపురం కల్చర్ చేస్తాను. అట్ ది సేమ్ టైం అందరికీ నమస్కారం అండి. నా పేరు డానియల్. నేను మోటుపల్లి క్రీక్ కింద వ్యవసాయం చేస్తున్నాను. నేను గత 29 సంవత్సరాల నుంచి ఇదే ఫీల్డ్లో ఉన్నా. ఈ విధంగా అసోసియేషన్ అయ్యి జనమందరూ ఈ విధంగా వచ్చి ఈ అసోసియేషన్ జయప్రదం చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ ఫార్మేషన్ చేసినందుకు ఇక్కడ కమిటీకి అసలు ఈ ఆలోచన తీసుకొచ్చిన మన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇదే విధంగా ఈ కమిటీ మెంబర్ని ఇంతమంది ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు. ఈ కమిటీ మెంబర్లు కానీ ఈ టీం కానీ అందరూ నీతిగా నిజాయితీగా రైతులకు న్యాయం చేస్తే అందరూ సంతోషపడతారు. మా వంతుగా మేము న్యాయం చేయడం కోసమే ఇది ఇంట్రెస్ట్గా ఈ ఆక్వాకల్చర్ని బ్రతికిద్దామనే ఉద్దేశంతో 30 సంవత్సరాల నుంచి కల్చర్లో బ్రతికిన అనుభవంతో ఆప్యాయతతో ఈ ఆక్వాకల్చర్ ఎన్నటికీ మరణించకూడదని ఆలోచనతో నా వంతు నేరుగా ముందుకొచ్చి నేను ఈ కమిటీ కోసం ఈ రైతుల కోసం పనిచేయడం కోసం ముందుకు వచ్చాను. అందరికీ ధన్యవాదాలు. ఈ అవకాశం ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. మీరు ఏ రోజు ఏ సమస్య చెప్పినా ముందు మీ తరపు నేను ఉంటానని చెప్పి మీ అందరూ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నా పేరు లక్ష్మీనారాయణ, చెరుకూరు లక్ష్మీనారాయణ, 15 జామట్రీకు కల్చర్ చేస్తాను. నా పేరు మల్లారి విజయభాస్కర్ రెడ్డి, పల్లి. రైతులందరికీ ఏదైనా డౌట్స్ ఉన్నాయి అన్నీ కూడా కమిటీ వాళ్ళు సర్దుబాటు చేస్తారని చెప్పి కోరుకుంటున్నాను. నా పేరు మన్నా కృష్ణారావు అండి. ఇప్పుడు ఏర్పడ్డ ఈ కమిటీ రైతుల సమస్యల మీద దృఢంగా పనిచేస్తుందని తెలియజేస్తాను. పేరు మార్ని వెంకటేశ్వర్లు, కుప్పలు ఆక్వా రైతుని. ఈ కార్యక్రమాన్ని ఇంతమంది వచ్చి దిగ్విజయం చేసినందుకు మీ అందరికీ శుభాకాంక్షలు. అదే మాదిరిగా మేము ఈ కమిటీ తరఫున రైతు సోదరులందరికీ న్యాయం జరిగేందుకుగా మా వంతుగా కృషి చేస్తామని మీ సభాసాక్షిగా మనం చేస్తాం. పేరు భానుప్రసాద్, పాతపాడు గ్రామంలో చేస్తున్నాను కల్చరు. రైతుల సంక్షేమం కోసం పాటుపడదా అని చెప్పని మీ అందరికీ మాటిస్తున్నాను. నా పేరు కృష్ణమూర్తి, చిన్నగారిపాలెం. ఈ కమిటీకి మీ అందరూ సహాయ సహకారాలు సలహాలు ఇస్తారని ఆశిస్తున్నాను. ఒక రైతుకు 20 లక్షలు 10 లక్షలు మిగిలిందంటే విపరీతంగా ఎక్స్పోర్టర్స్ మొత్తం ఏకమైపోయి రేట్ డౌన్ చేసేస్తున్నారు. అసలు రైతు సోదరులు ఒక్కరు కూడా యూనియన్ లేదు. ఈ యూనియన్ కొత్తగా స్టార్ట్ కావడానికి ఒక ప్రణాళిక రచించినటువంటి మాని వెంకటరెడ్డి గారికి ఫస్ట్ నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. నెక్స్ట్ రైతు
సోదరుల్లో ఎందుకు యూనిటీ లేదు, ఎట్లా, ఎవరు ఎంత కల్చర్ చేస్తున్నారు అనేది ఒక 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 పద్ధతిగా ఎవరెవరు ఎన్ని ఎంప్లాయ్ చేస్తున్నారు, వాస్తవంగా రైతులు ఎంతమంది, రైతులు పడే ఇబ్బందులు ఏంటి. ఒక్కొక్కరు ఎక్స్పోర్టర్స్ 200 కోట్లు 300 కోట్లు సంపాదిస్తున్నారు. కనీసం రైతు 20 లక్షలు సంపాదించడంతో ఎక్స్పోర్టర్లు మొత్తం వ్యసనపడి 10 రూపాయలు తగ్గటం 20 రూపాయలు తగ్గటం. ఎందుకు తగ్గిస్తున్నారు అర్థం కావట్లా. కానీ ఇది పెద్ద దారుణమైన విషయం, దారుణంగా మోసం చేస్తున్నారు. దీన్ని ఏ రకంగా ప్రతిఘటించాలనేది ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ మనం రచించుకొని రైతుల్ని అందరినీ కాపాడుకునే విధానంగా మనం ఒక ప్రణాళిక ఎట్లా ఏంది అనేది రైతు సోదరులందరూ ఏకమయ్యి దీన్ని ఫస్ట్ ఎవరు లాభం లేకుండా ఎవరు చేయరు, అందరూ లాభాలతోటి వ్యాపారం చేస్తారు. కానీ మన కష్టాన్ని పూర్తిగా దోచుకునే పరిస్థితిలో మనం రియాక్ట్ అవ్వాలి. అది మాత్రం ఫస్ట్ కాన్సెప్ట్ అందరూ గ్రహించుకునే రైతులు, ఇక్కడున్న డయాస్మైన రైతులు అందరూ కూడా దీనికి ఎలాంటి సహాయం కావాలన్నా నేను మాత్రం రెడీగా ఉంటా. ఎలాంటి రైతు సోదరుల వరకు ఎంతవరకు సహాయం కావాలి, ఈ డయాస్మైన ఉన్న వాళ్ళందరికీ ఫస్ట్ అంటే నేను యాక్చువల్గా చెప్తున్నాను, కల్చర్లోకి వచ్చిన తర్వాత నేను ఇబ్బంది పడ్డా. నేను 1993లో కల్చర్ చేశా, 25 లక్షలు పోయినాయి నాకు ఆ రోజు. మచిలీపట్నంలో కోనేటి సెంటర్లో 25 ఎకరాలు వేసా 93లో వేసి నష్టపోయా. తర్వాత రీఎంట్రీ 2000లో మళ్ళా రీఎంట్రీ చేశా, అప్పుడు నష్టపోయా. కానీ తర్వాత 2002లో మళ్ళీ కల్చర్లో స్టార్ట్ అయ్యాను. ఇప్పుడు వరకు కల్చర్లో లైవ్లో ఉన్నా. నాకైతే నష్టం జరగలేదు, కానీ నా నోటికాడికి వచ్చింది మాత్రం 10 జారిపోతుంది. నా నోటికాడికి చివరికి వచ్చేటప్పుడు ఎందుకు 30 రూపాయలు 40 రూపాయలు తగ్గిస్తారో అర్థం కాదు. మళ్ళీ ఎందుకు 5 రూపాయలు ఎందుకు పెంచుతారో అర్థం కాదు. మరి మన రైతు సోదరుల తరపున ప్రతినిధులు ఏం మాట్లాడతారో తెలియదు. మార్కెట్ ఇవాళ 10 అంటారు, రేపు 15 అంటారు, రేపు 20 అంటారు. తగ్గీయటం స్టార్ట్ చేసిందంటే ఒకసారి 50 రూపాయలు తీసుకొస్తారు. ఇలాంటి మార్కెట్ ఫ్లక్చువేషన్స్ని మనం అరికట్టగలిగితే రైతు సోదరులందరూ కూడా కరెక్ట్గా ఉంటారని నా అభిప్రాయం. దీని మీద ఏంటంటే ఈ రైతు కమిటీకి ఒక మార్గదర్శకంగా మాంది వెంకటేశ్వర అతను దీన్నన్నింటి మనోళ్ళందరినీ క్లబ్ చేసి ఒక యూనియన్ చేసిన దానికి అతనికి ఒక కృతజ్ఞతలు చెప్తా. దీనికి ఎలాంటి సహకారాలు కావాలన్నా నేను రెడీగా ఉంటానని మీ అందరికి తెలియజేస్తూ సెలవు తీసుకోండి. చెప్తే బాగుంటుందని నా అభిప్రాయం. అలా సహాయం చేశాడు. రైతు సోదరులందరూ కూడా అతనికి చిన్న కృతజ్ఞత చెప్తే చాలా బాగుంటుందని నా అభిప్రాయం. హలో, నా పేరు శ్రీనివాసరావు. నేను కొప్పల్లో కల్చర్ చేస్తున్నాను. యాకో రైతులందరికీ స్వాగతం. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు ప్రకటిస్తున్నాం. గౌరవ అధ్యక్షులు ఇద్దరు ఉంటారు. గౌరవ అధ్యక్షులు పివి భాస్కర్ రెడ్డి గారు, వెంకటేశ్వర గారు, మన ప్రధాన కార్యదర్శి కిలారి రవికుమార్ గారు, కార్యనిర్వాహక కార్యదర్శి నా పేరు ఉప్పలపాటి సత్యనారాయణ రాజు అండి. మన తమ్ముడు మనం కోశాధికారి ఈ కృష్ణమూర్తి గారు, ఉపాధ్యక్షులు కొల్లూరు అశోక్ కుమార్ గారు, నందన్ కృష్ణారావు గారు, సామినేని శ్రీనివాసరావు గారు, కార్యదర్శి మండా రమేష్ గారు, సింగమనేని లక్ష్మీనారాయణ గారు. మీ అందరి ముందు తెలియజేస్తే ఒకసారి ఫైనల్ చేస్తాం. మిగతా ఇప్పుడు మీ కమిటీలో ఇప్పుడు నేను ప్రకటించినవే కాకుండా ఇప్పుడున్న మీరు మెంబర్లలో మేము ఈ బాధ్యత తీసుకుంటాము అని అంటే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. వాళ్ళని పూర్తిగా సహకరిస్తాం. మేము యాక్టివ్గా ఉంటాం. లేదు ఇంకా మేము యాక్టివ్గా తీసుకుంటామన్నా ఇబ్బంది లేదు. మేము ఉన్న వాళ్ళలో వచ్చిన వాళ్ళలో
మనకు తెలిసినంత వరకు అందరినీ వాళ్ళు కనుక్కునే రాసాం. ఇంకేదైనా అభిప్రాయాలు ఉంటే మీరు చెప్పచ్చు. థ్యాంక్ యూ. ఆక్వా సాగులో 1997లో ప్రారంభించాము. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఈ ఆక్వా సాగు మీద ఒక అధ్యయనంకి వస్తే ప్రతి సంవత్సరం సమస్యలు అనేది రైతుకి ఎక్కువ అవుతున్నాయే తప్ప తగ్గుముఖం పట్టలేదు. కారణం విదేశీ మారక ద్రవ్యం అంటారు, డాలర్లతోటి పోలుస్తారు. ఈ విదేశీ మారక ద్రవ్యం, డాలర్లు ఇలాంటివన్నీ కూడా ఒక సీడు ఉత్పత్తి చేసే హ్యాచరీస్ కానీ, పీడు తయారు చేసే కంపెనీలు కావచ్చు, మా దగ్గర నుంచి కొనే ప్లాంట్ వాళ్ళు కావచ్చు, మాకు ఇచ్చే కెమికల్స్ కావచ్చు, వాళ్ళందరి పరిస్థితి మటుకు దినదినాభివృద్ధి మటుకు చెందుతుంది. ఈ యొక్క నా అనుభవ ప్రకారం ఉన్న 28 సంవత్సరాల్లో రైతులు అనేవాళ్ళు 100కి 2-3 తన ఆస్తులు పెరిగినాయే తప్ప మిగతా రైతు సోదరులందరికీ కూడా తప్పని పరిస్థితి, ఏమీ చేయలేని పరిస్థితిలో ఇక దాని మీదనే పెట్టుబడులు పెట్టి ఉన్న ఆస్తులు కూడా పోగొట్టుకోవడం. ఈ యొక్క ఆక్వా పరిశ్రమలో 50% అప్పులు పాలైపోయి వాళ్ళ ఆస్తులు మొత్తం కూడా కోల్పోయిన పరిస్థితి ఉంది. ఈ సమస్యకి పరిష్కారం కోసం ఎంత ఎతికినా కూడా మాకు అర్థం కావటం లేదు, సమస్య పరిష్కారం కావటం లేదు. దాని తర్వాత ఈ ప్లాంట్లో మెటీరియల్ విషయంలో చాలా ఇబ్బంది పడుతున్నాము. ముందు రోజు ఒక రైతు ముందు రోజు పెట్టాడు, అతనికి 260 రూపాయలు రేటు 100 కౌంట్ ఇస్తే మరుసటి రోజే 40 రూపాయలు తగ్గింది, 220 రూపాయలు అంటాడు. ఆ రైతుది ఈ రైతుది ఇద్దరిది ఒకే కష్టం, మరి పెట్టుబడి కూడా ఇద్దరిది ఒకటే. మరి ఆ రైతు చేసుకున్న పాపం ఏంటో అర్థం కావటం లేదు. ముందు రోజుకి మరుసటి రోజుకి అది కూడా సరళీకృతమైన మార్కెట్ విధానం లేకపోవటం వల్ల ఈ సమస్య ఉత్పన్నమవుతుంది. ఇక మన సోదరులందరూ కూడా ఇప్పుడే చెప్పడం జరిగింది, ఫీడు 2014 నుంచి 2019 మధ్య 62 రూపాయలు ఉన్న మేత 68 రూపాయలకి పెరిగితే 2019 నుంచి 2024 మధ్య 68 రూపాయలది 83 రూపాయలకి పెరిగింది. ఇదంతా కూడా నెట్ ప్రైస్ మాత్రమే చెబుతున్నాను. దీనికి రైతుకి ఇచ్చేదైతే 83 రూపాయలది 90 రూపాయలు అవుతుంది. ఇది కారణాలు ఆ రోజు అడిగితే ఆ గవర్నమెంట్ మీద కొంత అభియోగం ఆ ఫీడ్ ప్లాంట్ వాళ్ళు చెప్పడం జరిగింది. సరే, మేము ఈ ఉద్యమాలుగానే అక్కడికి వెళ్ళి ఆ రోజున్న పరిధిలో ఉమ్మడి ప్రకాశం జిల్లా రైతు సమైక్య అందుబాటులో లేక మేమున్న అతి కొద్ది మంది రైతులమే ఈ సమస్యల మీద 2018 ఆ గవర్నమెంట్ కావచ్చు, 2019 గవర్నమెంట్ కావచ్చు, వీటన్నిటికీ అమరావతి కావచ్చు, కృష్ణా కావచ్చు, భీమవరం కావచ్చు, వీటన్నిటికీ రైతులు కలిసి వెళ్ళేమే కానీ ఉమ్మడి ప్రకాశం జిల్లా రైతులుగా మటుకు వెళ్ళలేదు. ఈ సమస్యలన్నీ కూడా సీడ్ విషయం వచ్చేలేక, సీడ్ అనేది క్వాలిటీ లేకపోవటం వల్ల విత్తనమే బాగలేనప్పుడు చెట్టు ఎలా ఉంటుంది, చెట్టు వచ్చిన తర్వాత కాయ ఎలా ఉంటుంది, అదే పరిస్థితిగా ఆ సీడ్ క్వాలిటీ లేకపోవటం వల్ల రైతులు అందరూ నష్టపోతున్నాము. మేము ఉన్న 5-6 కంపెనీల్లో
మేము ఫలానా సై ఆక్వా అని అడిగాము. అది వచ్చేదేమో 20% మాత్రమే ఈ ప్రొడక్షన్కి, ఈ రైతుల అవసరాలకి. కానీ ప్రతి హ్యాచరీలో అది ఉందంటాడు. ఇంకొకటికి ఆర్డీ లైన్ అని అడిగితే అది ఉందంటారు. ఏది అడిగినా కూడా ఉందంటారే కానీ ఏ సీడ్ ఇచ్చేది మటుకు తెలియటం లేదు. ఆ సీడ్ కనిపెట్టడం మాకున్న టెస్టులు కానీ మా పరిధి కానీ మా వల్ల కావటం లేదు. గత గవర్నమెంట్లో ఫిషర్ డిపార్ట్మెంట్ వాళ్ళని కోరుకున్నాము, అది ఇంప్లిమెంటేషన్ కాలేదు. ఈ గవర్నమెంట్ మీద, ఈ ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ మీద ఒక ఆశ ఉంది. వీళ్ళు ఆక్వా పరిశ్రమని సన్ రైజ్ ఆక్వా ఫామ్ చేస్తామని 2018లో ఆనాటి సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది. తర్వాత ప్రభుత్వం మారింది. తర్వాత అనుకున్న ఇంప్లిమెంటేషన్ జరగలేదు. ఆ ఇంప్లిమెంటేషన్ ఇప్పుడు చేస్తామంటున్నారు. ఇప్పుడు ప్రస్తుతం 5 లక్షల ఎకరాలు ఆంధ్రప్రదేశ్లో చేస్తుంటే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 29,000 ఎకరాలు చేస్తున్నాము. ఈ 29,000 ఎకరాలు 58,000 ఎకరాలు చేయాలని సీఎం గారు చెబుతున్నారు. ఇప్పుడు మాకే 170 మంది నష్టాల్లో ఉంటే కొత్త వాళ్ళు కూడా వచ్చి ఈ పరిశ్రమలో బలి అవ్వాలా? మాకు దారి చూపించి మిగతా రైతు సోదరులు ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చిన వాళ్ళని ప్రోత్సహిస్తారా? అది ప్రభుత్వం ఆలోచించాలి. ఒక పరిశ్రమ పెట్టాలంటే ఎన్నో రాయితీలు ఇస్తున్నారు, ఏదో కరెంట్ ఇస్తున్నారు, 25 సంవత్సరాలు చాలా ప్రభుత్వ వసతులన్నీ కల్పిస్తున్నారు. బ్యాంకులు కూడా వాళ్ళకి తక్కువ వడ్డీకి ఇస్తుంది. అన్ని ప్రోత్సాహాలు ఇస్తున్నా కూడా ఒక 20,000 మందికి ఉద్యోగాలు ఇవ్వాలంటే 20,000 కోట్ల రూపాయలు పెట్టేదానికి అంత ప్రోత్సాహాలు ఇస్తుంటే మేము 1,20,000 మంది రైతులు ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఆక్వా పరిశ్రమలో ఉన్నాము. దీనికి సంబంధించి మేము ఉపాధి కల్పించే వాళ్ళు కావచ్చు, మా ద్వారా వ్యాపారం చేసే వాళ్ళు కావచ్చు, ఈ మొత్తం కలిపితే మేము 10 లక్షల కుటుంబాలం అయ్యాను. అంటే 1,20,000 మంది 9 లక్షల మంది కుటుంబాలను ప్రోత్సహిస్తుంటే, వాళ్ళకి పని కల్పిస్తుంటే, వాళ్ళకి అన్నీ చూపిస్తుంటే దీనికి అనుకున్న మేరకి ప్రభుత్వాలు సహాయ సహకారాలు అందించలేదు. ఈ పరిస్థితిలో ఇటీవల మన అంబేడ వైస్ చైర్మన్ ఆనం వెంకటరమణారెడ్డి గారితో మాట్లాడటం జరిగింది. వారు ఒకటే చెప్పారు, ఈ ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఆక్వా పరిశ్రమకి ప్రోత్సాహాలు ఇస్తాము అన్నారు. ఏదన్నా ఉన్నా కూడా సీడ్ విషయం కావచ్చు, ఫీడ్ విషయం కావచ్చు, మెటీరియల్ విషయంలో కావచ్చు, అన్ని రకాల సమస్యలకి పరిష్కారం చూపిస్తామన్నారు. దీనికి ఒకటే వాళ్ళు మమ్మల్ని అడిగింది, ఉభయ గోదావరి జిల్లాల్లో చాలా బలంగా ఉన్నాయి యూనియన్లని. మన ప్రకాశం జిల్లాలో యూనియన్ అనేది అంతగా లేదు. దీన్ని బలోపేతం చేసి రైతులందరినీ సమైక్యంగా చేసి మీరు ఒక బాడీని ఎన్నుకుంటే దాన్ని మా ఫిషర్ డిపార్ట్మెంట్ ద్వారా మాకు పంపిస్తే, మేము మా దగ్గరికి కూడా పంపిస్తే మేము ఈ ప్రకాశం జిల్లా బాడీని ఒక అఫీషియల్ బాడీగా ప్రకటించడం జరుగుతుంది. మీరు మాకు ఆ రిజిస్టర్ తోటి చేస్తే సెంట్రల్ నుంచి కానీ స్టేట్ నుంచి కానీ వచ్చే పథకాలన్నీ కూడా రైతు సోదరులందరికీ కూడా ఏ విధంగా గతం కన్నా కూడా ఎక్కువగా అమలు చేద్దామన్న దాని మీదనే వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఫిషర్ డిపార్ట్మెంట్ ఏడీ గారు వచ్చారు. వారు కూడా ఈ ప్రభుత్వం చేసే ఉపయోగాలన్నీ కూడా చెప్పడం జరిగింది. దాని మీద మేము ఈ సమావేశం ఏర్పాటు చేసాం. ఇది ఉమ్మడి ప్రకాశం జిల్లా 9 మండలాల నుంచి రైతు సోదరులందరూ వచ్చారు. వారికి మీ ద్వారా మరోసారి నా కృతజ్ఞతలు తెలియజేస్తూ విజయవంతం చేసినందుకు మీ ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మీ అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా పేరు ఈతర యశ్వంత్ కుమార్. ఈరోజు ఉమ్మడి ప్రకాశం జిల్లా రొయ్యల రైతుల సంక్షేమ సంఘం కార్యవర్గ సమావేశం జరిగింది, మీటింగ్ జరిగింది. ఈ సమావేశంలో అందరూ కలిసి నన్ను అధ్యక్షునిగా ఎన్నుకోవడం జరిగింది. ఈ బాధ్యతల్ని గట్టిగా
నిర్వహిస్తానని మొత్తం అందరినీ కలుపుకొని రైతులకి చాలా బాగా మంచి జరిగేలా కృషి చేస్తానని చెప్తున్నాను. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.